హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా ఈ మధ్యకాలంలో రైతుల కోసం వరుసగా పోరాటాలు అనేవి చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పోరాటాన్ని కూడా ఆయన సిద్ధమైతే అవుతున్నారు. మిర్చి, పొగాకు, మామిడి లాంటి పంటలకు దిగుబడి లేక రైతులు అల్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ తరఫున పోరాటాలకు దిగుతున్నారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రైతులను పరామర్శలు చేయటము, ఆ పంటకి గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అని అడగటం, ఇట్లాంటివన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే రైతుల సమస్యలను ఒక రకంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ ప్రతిపక్ష నేతగా ఆయనకు ఉన్నటువంటి బాధ్యత కాబట్టి ఆయన జనంలో తిరగాలి కాబట్టి జనంలో అయితే ప్రస్తుతం తిరుగుతున్నారు. కొన్ని చోట్ల జగన్ వెళ్ళకపోతే వెళ్ళిన తర్వాత మాత్రమే కొన్ని చోట్ల కూటమి సర్కారు నిర్ణయాలు తీసుకుంటుండటం కూడా అది ఒక రకంగా వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జగన్ మరో కొత్త పోరాటానికి సిద్ధమవుతున్నారు. అదేంటనేది ఈ వీడియోలో చెప్తాను. దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెల్లూరు జిల్లా కరేడు గ్రామానికి త్వరలో జగన్ వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే కరేడులో 1000 ఎకరాల భూమిలో ఈ భూమిని ఇండోసెల్ అనే పరిశ్రమకి కేటాయించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకుంది. దీని మీద రైతులు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మేము పంటలు పండించుకుంటే భూమిని ఎట్టి పరిస్థితుల్లో ఇండోసెల్కి ఇచ్చే అవకాశమే లేదని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్తున్నారు. దాంతో ఇవాళ మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, తర్వాత ఎమ్మెల్సీ తోమటి మాధవరావు ఆధ్వర్యంలో కొంతమంది అక్కడి నుంచి కడేరు నుంచి రైతులు తాడేపల్లిలో జగన్ దగ్గరికి వచ్చి తాడేపల్లికి వచ్చి జగన్ని అయితే కలిశారు, తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. అయితే మన ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి నష్టం లేకుండా నేనైతే చర్యలు తీసుకున్నాను. కానీ అప్పుడు కూడా ఇండోసెల్కి భూములు కేటాయించాం, కానీ ఇలాంటి రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే నేను చేయలేదని చెప్పేసి, మరి ఇప్పుడు అంతకు మించి మళ్ళీ కరేడు భూములు ఎందుకు కావాలి, వాళ్ళకి ఇండోసెల్కి ఎందుకు కావాల్సి వస్తుందని చెప్పేసి జగన్ అయితే వాళ్ళతో ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించారు. నేను తొందరలోనే కరేడుకి వస్తాను, మీ పక్షాన పోరాడతానని చెప్పేసి వాళ్ళకి హామీ అయితే జగన్ ఇచ్చారు. ఇప్పటికీ కరేడు రైతులు రోడ్డెక్కి ధర్నాలు అయితే చేస్తున్నారు. ఇక జగన్ కనుక వెళ్తే మాత్రం అక్కడ పెద్ద జనజాతర అవుతుంది. ఆ ఇష్యూ మాత్రం హైలైట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఇండోసెల్ పరిశ్రమలకి జగన్ భూములు ఇవ్వడానికి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన విశ్వేశ్వరరెడ్డి, జగన్ బినామీ అని చెప్పేసి విశ్వేశ్వరరెడ్డి అనే అతను దాని ఓనరు జగన్ బినామీ అని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు అయితే చేశారు. మరి ఇప్పుడు అదే ఇండోసెల్కి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎందుకు భూములు అప్పగించాలనే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి. కరేడు రైతుల భూముల కేటాయింపును మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు మాకు ఉన్నటువంటి ఆధారాన్ని తీసేస్తే మాత్రం మేము ఒప్పుకోము, మేమేలా ఊరుకుంటామని చెప్పేసి అంటున్నాను. జగన్ ఈ విషయంలో వాళ్ళకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయన పోరాటం చేస్తే మాత్రం అది ఖచ్చితంగా పెద్ద పోరాటమే, పెద్ద ఉద్యమం అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఒక రకంగా మాట్లాడాలంటే కూటమి ప్రభుత్వం జగన్కి జనంలోకి వెళ్ళడానికి, పాపులారిటీ రావడానికి ఆయుధాలని స్వయంగా అందిస్తుందేమో అని చెప్పేసి మనకైతే అనిపిస్తుంది. రైతుల కోణాలు ఆలోచించినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కూడా అని విమర్శలు అయితే వస్తున్నాయి. దీని మీద మీ కామెంట్స్ అనేది తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.